వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. ఈరోజు టాపిక్స్ ఏంటంటే మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇన్ ఎస్క్యూఎల్. నెక్స్ట్ కొన్ని క్లాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. క్లాసెస్ లైక్ లిమిట్ క్లాస్, తర్వాత ఆర్డర్ బై, గ్రూప్ బై, హ్యావింగ్ క్లాస్. ఇవి మనం ఈరోజు టాపిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్స్. అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ ఆఫన్ యూజ్, అంటే మనము అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎస్క్యూఎల్ లో వాడుతూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఏంటంటే మ్యాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మాక్సిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది విత్ నాన్ నల్ వాల్యూస్. మ్యాక్స్ అగ్రిగేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదైతే హైయెస్ట్ వాల్యూ మాక్సిమం వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని ఇస్తుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ మ్యాక్స్ మార్క్స్. ఇది ఒక టేబుల్, మనకు ఒక టేబుల్ తీసుకున్నాం, శాంపుల్ టేబుల్. ఇది స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, ఏజ్, సిటీ అండ్ మార్క్స్. ఈ దాని మీద మనం పర్ఫామ్ చేద్దాం. సెలెక్ట్ మ్యాక్స్ మార్క్స్ ఫ్రమ్ టేబుల్ నుంచి మాక్సిమం మార్క్స్ ఏదైతే ఉందో అది మనకు కావాలన్నమాట. అయితే ఇక్కడ 750, 820, 9, 10, 6, 20, 8, 80 అండ్ 7. అయితే దీంట్లో హైయెస్ట్ ఏది ఉంది, 9, 10 అనేది మాక్సిమం మార్క్స్ ఉంది కాబట్టి మనకు రిజల్ట్ అవుట్పుట్ అనేది 9, 10 అనేది వస్తుంది అనమాట. అయితే ఇంకోటి ఇక్కడ సెలెక్ట్ మ్యాక్స్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ సిటీ ఈజ్ ఢిల్లీలో ఉన్న సిటీకి మాక్సిమం మార్క్స్ ఎంత ఉంది అనేది వస్తుంది అనమాట. ఇది మీరు చెప్పాలా. ఇప్పుడు ఢిల్లీ ఇక్కడ ఉంది, లేదా ఢిల్లీ ఇక్కడ కూడా ఉంది సిటీలో. అయితే ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఏది ఉంది, ఇది క్వశ్చన్ మార్క్. మీరు చెప్పండి, కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ మాక్సిమం మార్క్స్. నెక్స్ట్ కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ అన్నమాట. రిటర్న్ ది నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ లో ఉన్న నెంబర్స్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది అనమాట విత్ నల్ వాల్యూస్ తోటి ఇస్తుంది. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. సెలెక్ట్ కౌంట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనే టేబుల్ నుంచి మనము కౌంట్ చేస్తున్నాం అనమాట. ఎన్ని ఉన్నాయి మొత్తము స్టూడెంట్ టేబుల్లో 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కాబట్టి 6 రోస్. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ అనేది గ్రూప్ చేసి కౌంట్ చేస్తుంది కాబట్టి 6 రోస్ ఉన్నాయి. ఇది అందుకే అవుట్పుట్ మనకి 6 అనమాట. అయితే సమ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఇట్ రిటర్న్ ది సమ్ ఆఫ్ ది వాల్యూస్, అంటే మనకున్న వాల్యూస్ లో బై చేస్తుంది. సమ్ ఆఫ్ ది వాల్యూస్ ని అడిషన్ చేస్తుంది అనమాట విత్ ఆల్ నల్ వాల్యూస్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ సమ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. అయితే ఇక్కడ ఇవన్నీ మార్క్స్ ని సమ్ ఆఫ్ చేస్తుంది అనమాట. సమ్ ఆఫ్ ఈక్వల్ టు 4500 అవుతుంది. సో మనకు అవుట్పుట్ అనేది 4500 అనేది వచ్చింది. యావరేజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రిటర్న్ ది యావరేజ్ వాల్యూ విత్ నాన్ నల్ వాల్యూస్ అనమాట. మనం ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ యావరేజ్ మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. అయితే ఇదైతే మనం సమ్ ఆఫ్ దిస్ చేసినప్పుడు 4500 ఏదైతే వచ్చిందో 4500 వచ్చిందో దానికి డివైడెడ్ బై 6 రోస్, నెంబర్ ఆఫ్ రోస్, ఈ రోస్ తోటి డివైడ్ చేస్తుంది అనమాట. ఇది అడిషన్ చేసి దీనికి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రోస్, టోటల్ బై ఇంత అనమాట. అయితే దీనికి 783 అనేది వస్తుంది రిజల్ట్. తర్వాత మినిమం ఫంక్షన్ ఏం చేస్తుందంటే మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. అయితే ఇక్కడ సెలెక్ట్ మినిమం మార్క్స్ ఫ్రమ్ స్టూడెంట్. ఇక్కడ మన ఈ టేబుల్లో మినిమం లోయెస్ట్ మార్క్స్ ఏది ఉంది, 620 అనేది లోయెస్ట్ మార్క్స్ కాబట్టి మనకు 620 అనే రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది అగ్రిగేట్ ఫంక్షన్స్. మనం మోస్ట్ గా యూజ్ చేసేది అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవి: మ్యాక్స్, కౌంట్, సమ్, యావరేజ్ అండ్ మినిమం. ఈరోజు క్లాసెస్ ఫ్రెండ్స్. లిమిట్ క్లాస్. ఫస్ట్ లిమిట్ క్లాస్. ఇట్ యూజ్ టు సెట్ అన్ అప్పర్ లిమిట్ అండ్ ద నెంబర్ ఆఫ్ టుపుల్స్ అనేది మనం నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దీని గురించి ఒక టాపిక్ ఉంది. రిటర్న్ బై ది ఎస్క్యూఎల్. రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ రికార్డ్స్ టర్న్, అంటే ఏదైనా నెంబర్ ఉంటుందో దాంట్లోకి రిస్ట్రిక్ట్ చేస్తాం. మనకి ఎగ్జాంపుల్ గా చూద్దాం. సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ ద టేబుల్ నేమ్, లిమిట్ ద నెంబర్. ఇది సింటాక్స్. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, లిమిట్ 3. మనకు లిమిట్ 3 అని అన్నాం కాబట్టి మనకు టాప్ ఏదైతే లిమిట్ ఉంటుందో ఆ టాప్ లిమిట్ అనేది చూపిస్తుంది అనమాట. రిటర్న్స్ ఓన్లీ ఫస్ట్ 3 ఆఫ్ ది టేబుల్. మనకు ఫస్ట్ 3 ఏదైతే ఉందో అది మాత్రమే షో చేస్తుంది అనమాట. ఈ టేబుల్ అనేది షో చేస్తుంది ఫస్ట్ 3. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రిటర్న్ 6 రోస్ అని అన్నప్పుడు టోటల్ టేబుల్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది లిమిట్ ఫంక్షన్. మనం ఏదైనా వాల్యూస్ కి లిమిట్ చేసుకోవచ్చు. ఇది లిమిట్ క్లాస్. తర్వాత ఆర్డర్ బై క్లాస్ యూజ్ టు సార్ట్ ది రిజల్ట్ సెట్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఏదైనా వాల్యూస్ ని మనము హైయెస్ట్ టు హై టు లో, లేదంటే లో టు హై అని సెట్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఎగ్జాంపుల్ చూస్తే సెలెక్ట్ కాలమ్ 1, కాలమ్ 2 ఫ్రమ్ టేబుల్ నేమ్, ఆర్డర్ బై కాలమ్ నేమ్ అసెండింగ్. మనం అసెండింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, ఆర్డర్ బై మార్క్స్ ఇన్ డిసెండింగ్. ఎగ్జాంపుల్ ఇది చూస్తే మార్క్స్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, మనకు హైయెస్ట్ టు లో, హై టు లో అనమాట. ఈ ఆర్డర్ లో చూపించాలి. అయితే మనకి ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది, 970 అన్నప్పుడు ఇది ఈ మార్క్స్ చూపిస్తుంది. తర్వాత మనకి ఏముంది 880, తర్వాత 820, 750,
720 అండ్ 620 ఇలా హైయెస్ట్ నుంచి లోయెస్ట్ మార్క్స్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఆర్డర్ బై క్లాస్. మనం అసెండింగ్ చేసుకుంటే మనం 620 నుంచి 910 వరకు ఇలా ఆర్డర్లో చూపిస్తుంది. ఇది అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ చూస్తే గ్రూప్ బై స్టేట్మెంట్. దిస్ స్టేట్మెంట్ గ్రూప్స్ ద రోస్ దట్ హ్యావ్ సేమ్ వాల్యూస్ ఇంటూ సమ్మరీ రోస్. It collects the data from multiple records and groups the result by one or more columns. It is often used with aggregate functions, count, max, min, sum, average to group the result set by one or more columns. ఇవి అగ్రిగేట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసి డేటా అనేది గ్రూప్ చేసి అవన్నీ వన్ ఆర్ మోర్ కాలమ్స్ లో ఇస్తుంది అనమాట. మనం ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సెలెక్ట్ సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ గ్రూప్ బై కాలమ్ నేమ్. ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే సెలెక్ట్ సిటీ కౌంట్ నేమ్ హ్యాస్ టోటల్ స్టూడెంట్ ఫ్రమ్ స్టూడెంట్ గ్రూప్ బై సిటీ. ఇక్కడ మనము సిటీ అనేది తీసుకుంటున్నాం అండ్ నేమ్స్ ని కౌంట్ చేయమంటున్నాము. కౌంట్ అనేది చేస్తుంది, మనం రోస్ ని కౌంట్ చేస్తుంది అనమాట. కౌంట్స్ అంటే రోస్ ని కౌంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ రోస్ ని. మనం నేమ్స్ ని కౌంట్ చేసి హ్యాస్ టోటల్ స్టూడెంట్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ అనేది ఇస్తున్నాము ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి ఇస్తున్నాం. గ్రూప్ బై సిటీ, ఈ సిటీని గ్రూప్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు ఏదైతే నేమ్స్ ఉంటాయో స్టూడెంట్ కౌంట్ లో అవి హైయెస్ట్ ఎక్కువగా ఏదైతే ఉంటుందో హైయెస్ట్ నుంచి ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి లో స్టూడెంట్స్ అనేది ఇస్తారు. ఇప్పుడు సిటీ ఢిల్లీలో 2 ఉన్నారు, ముంబైలో 2 ఉన్నారు, చెన్నైలో ఒకరే ఉంది, కోల్కతాలో 1 ఉంది. కాబట్టి ఇలా అనేది డేటా అనేది గ్రూప్ చేసి ఇస్తుంది అనమాట. ఇది గ్రూప్ బై స్టేట్మెంట్. హ్యావింగ్ క్లాస్ ఏంటంటే ద హ్యావింగ్ క్లాస్ ఈజ్ యూజ్డ్ టు అప్లై ఫిల్టర్స్ ఆన్ ద రిజల్ట్ ఆఫ్ గ్రూప్ బై బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కండిషన్. ఈ గ్రూప్ బై అనే రిజల్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఫిల్టర్స్ యాడ్ చేయడానికి హ్యావింగ్ క్లాస్ అనమాట. వేర్ క్లాస్ ప్లేస్డ్ ఇన్ ఏ కండిషన్ సెలెక్టెడ్ కాలమ్స్. వేర్ క్లాస్ అనేది సెలెక్టెడ్ కాలమ్స్ మీద ప్లేస్ అయి ఉంటుంది, కానీ హ్యావింగ్ క్లాస్ ప్లేసెస్ కండిషన్ వేర్ గ్రూప్స్ ఆర్ క్రియేటెడ్ బై ది గ్రూప్ బార్. హ్యావింగ్ క్లాస్ అనేది ఏదైతే గ్రూప్ బై క్లాస్ వల్ల క్రియేట్ అయిన గ్రూప్స్ ఏదైతే ఉంటుందో దాని మీదనే ఫిల్టర్ చేయడానికి అప్లై అవుతుంది. సింటాక్స్ ఏంటంటే సెలెక్ట్ కాలమ్ నేమ్ ఫ్రమ్ టేబుల్ గ్రూప్ బై కాలమ్ నేమ్ హ్యావింగ్ క్లాస్ కండిషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ సింటాక్స్ తోటి ఎగ్జాంపుల్ సెలెక్ట్ సిటీ, మనం సిటీ అనే కాలమ్ తీసుకుంటున్నాం. మ్యాక్స్ మార్క్స్ అంటే మాక్సిమం మార్క్స్ అంటే టాప్ హైయెస్ట్ మార్క్స్ తీసుకుంటున్నాం. హ్యాజ్ హైయెస్ట్, ఇక్కడ హ్యాజ్ హైయెస్ట్ అనే కాలంలో ఇవ్వమని అంటున్నాం. మాక్సిమం మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ లో ఇవ్వమంటున్నాము. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నుంచి ఇచ్చి తర్వాత మనం సిటీని గ్రూప్ బై చేస్తున్నాం. ఒక సిటీ అనే దానికి గ్రూప్ బై చేస్తున్నాము. ఆ సిటీ గ్రూప్ బై చేసిన తర్వాత హ్యావింగ్ క్లాస్ వాడుతున్నాం. మాక్సిమం మార్క్స్ అనేది గ్రేటర్ దెన్ 800. మనము గ్రూప్ బై సిటీని చేసినప్పుడు ఆ సిటీలలో మాక్సిమం మార్క్స్ ఏదైతే ఉందో 800 కంటే ఎక్కువ ఆ సిటీస్ ని చూపించమని చెప్తున్నాం అనమాట. ఇక్కడ చూడండి, ముంబై అనే సిటీలో 820 అంటే గ్రేటర్ దెన్ 800. ఇక్కడ చెన్నై అనేది 910 గ్రేటర్ దెన్ 800. 880 అనేది గ్రేటర్ దెన్ 800. కాబట్టి ఇవి 820, 910, 880 అనేది 800 కంటే ఎక్కువనే కాబట్టి ఆ సిటీస్ మాత్రమే చూపించాం అనమాట. ఇది హ్యావింగ్ క్లాస్ అనమాట. ఇది ఇప్పుడు మనకి ఈ క్లాసెస్ అనేది ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ సెలెక్ట్ కాలం, మనం ఏదైనా దాంట్లో సెలెక్ట్ అనేది రాస్తాం కాబట్టి సెలెక్ట్ కాలం ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి ఫ్రమ్ టేబుల్ ఫస్ట్, తర్వాత వేర్ కండిషన్ వస్తుంది, తర్వాత గ్రూప్ బై, తర్వాత హ్యావింగ్, తర్వాత ఆర్డర్ బై. ఈ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ సెలెక్ట్ వస్తుంది, సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నుంచి వేర్ కండిషన్ ఇచ్చి దానికి గ్రూప్ బై చేసి దానికి ఫిల్టర్స్ వాడి హ్యావింగ్ క్లాస్ తోటి ఫిల్టర్ వాడిన దానికి ఆర్డర్ చేస్తాం అనమాట. అది జనరల్ ఆర్డర్ అనమాట ఈ క్లాసెస్ దానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు ఇది టాపిక్. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.